పెళ్లి పుస్తకం. ఆ చిక్కుని ఎలా విడిపించాలో నాకు బాగా తెలుసు. చూడండి ఎంత సింపులో. ఏదైనా పని పూర్తవ్వాలంటే ఓపిక ఒక్కటే కాదు, నేర్పు కూడా ఉండాలి. నువ్వు ఉన్నావు కదా, నాకెందుకు? నాకు పనుంది, నేను వెళ్ళాలి. అయ్యో, పనుందని చెప్పి తప్పించుకుంటే నేను వదిలేస్తాను అనుకున్నావా? ఎవరైనా చూస్తారండి, వదలండి ప్లీజ్. ఇన్ని రోజుల దూరం ఇప్పుడు దగ్గరైన తర్వాత కూడా ఎందుకు వదలమంటున్నావు? నా ప్రేమ నువ్వు కాక ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు? ప్రేమ మనసులో ఉంటే చాలు, ఇలా ముట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు. వదలండి. సాక్షి ఆగు. సాక్షి, ఏమైందమ్మా? ఏం లేదు. చూసారా లక్ష్మి గారు, నా కూతురు ఎలా సిగ్గుపడుతుందో? ఎన్ని రోజులు భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రేమ మొదలైంది. ఆ ప్రేమే సిగ్గుగా మారి మన అమ్మాయిలో కనిపిస్తుంది. మనం వెంటనే పంతులు గారి దగ్గరికి వెళ్లి కార్యానికి ముహూర్తం పెట్టించాలండి. ఎంతకన్నా శుభ సమయం వేరే ఉండదు. సిద్ధు ఆడుకోవడానికి ఒక చెల్లో తమ్ముడో పుడితే అప్పుడు ఈ సంసారం పరిపూర్ణం అవుతుంది. పంతులు గారి దగ్గరికి వెళ్లే ముందు అల్లుడి గారికి ఒక మాట చెప్తాం. అప్పుడు ఏ ఆటంకం ఉండదు. లక్ష్మి గారు, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, ఏమనుకోరు కదా? మీరేం పరాయివాళ్లు కాదు కదా ఏమైనా అనుకోవడానికి. పర్లేదు, అడగండి. అభిలాష కళ్యాణ్తో ఉండటానికి నందూరి సిద్ధుని వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు కళ్యాణ్ అభిని కాకుండా హారికని పెళ్లి చేసుకుంటున్నాడని నందు అంటున్నారు. అభి జీవితం ఏమైపోతుందన్న ఆలోచన, బాధ మీకేం లేదా?
దాని మీద మమకారం ఉంటే ఆ ఆలోచన ఉండేది. కూతురుగా ఏనాడో నా దృష్టిలో చనిపోయిన ఆ మనిషి మీద ఎప్పటికీ బాధ దయ ఉండదు. అభి జీవితం ఏమైపోయినా అది స్వయంగా అది చేసుకున్న పాపమే తప్ప ఎవ్వరి నేరమూ కాదు. అయినా ఇంట్లో జంట ఒక్కటవ్వబోతున్న టైంలో ఆ పాపాత్మురాల గురించి మాట్లాడుకోవడం ఎందుకు చెప్పండి? ఇప్పుడు నాకున్నది ఒక్కతే కూతురు, నా మనవడికి ఒక్కతే తల్లి, నా అల్లుడికి ఒక్కతే భార్య. ఆమె పేరు సాక్షి. అమ్మా, నీ చేతులు చూపించు. ఉమ్, చాలా బాగా పండింది కదా. ఉమ్, అంటే పప్ప అంత గ్రేట్ అండ్ గుడ్ అన్నమాట. తీసింది చాలు, నేను బయటికి వెళ్ళాలి. బయటికి ఎక్కడికి? మనమంతా ఈరోజు పెళ్ళికెళ్ళాలని చెప్పారు కదా పప్ప. దానికి ఇంకా టైం ఉంది సిద్ధు. ఈలోపు పక్కనే షాప్కి వెళ్ళి వచ్చేస్తాను. ఆ, అమ్మా వస్తావా? అమ్మో, నా వల్ల కాదమ్మా, మోకాళ్ళు పట్టేసే. ఎవరు రావద్దులే, నేను ఒక్కదాన్నే వెళ్ళి వచ్చేస్తాను. నడిచెళ్తావా అమ్మా? అవును సిద్ధు, దగ్గరే కదా. పప్ప, ఆ, నీకు మా మాటలు వినిపిస్తున్నాయా? అవును, చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. అయినా సరే రెస్పాండ్ అవ్వాలని లేదా? ఆ, దేనికిరా రెస్పాండ్? అమ్మ ఎలోన్గా బయటికి వెళ్తానని చెప్పింది. తనకి ఎవరు తోడుగా రావట్లేదు. నువ్వు ఇంట్లో ఖాళీగానే ఉన్నావు. నీ దగ్గర బైక్ కూడా ఉంది. అమ్మని నేను డ్రాప్ చేస్తాను అని ఒక్క మాట అనడానికి నీకు నోరు ఎందుకు రావట్లేదు పప్ప? ఆ, ఆ, అంటే అది పెళ్ళయ్యాక సాక్షిని ఎప్పుడు బండెక్కించుకోలేదు. అయితే ఇప్పుడు ఎక్కించుకో. దానికి ముహూర్తాలు యమగండాలు ఏం చూడాల్సిన అవసరం లేదు. సిద్ధు, ప్రతిసారి ఇలా ఆయనకిష్టం లేని పనులు చేయమని చెప్పొద్దు. మీ తండ్రి కొడుకులు ఇద్దరూ బాగానే ఉంటారు, కానీ మధ్యలో నలిగిపోయేది నేను. నాకెవరి సాయం వద్దు, నేనే వెళ్తాను. అమ్మ ఆగు. పప్పా, లాస్ట్ టైం అడుగుతున్నా, అమ్మని బైక్ మీద డ్రాప్ చేస్తావా చేయవా? చిన్న విషయానికి ఎందుకు బాబు అంతసేపు ఆలోచించడం? తీసుకెళ్ళు. పప్పా, ఎస్ ఆర్ నో తొందరగా చెప్పు. ఎస్ ఫర్ సాక్షి, ప్లీజ్ వెళ్దాం.